భయపడకానంది, నేనున్నాగా. చాలా థ్యాంక్స్ సార్. ఎవడికి కావాలని దండాలు, నీ చావు నా చేతుల్లో మూడింది, అందుకే కాపాడాను. అసలు ఎవరు వీళ్ళు? తెలీదు సార్. సరే, ఎక్కడికి వెళ్తున్నావు? మహేష్ సార్ పుట్టినరోజు ఫంక్షన్ కి వెళ్తున్నాను సార్. ఓ, నేను అక్కడికే వెళ్తున్నాను. కార్లో వెళ్తుంటే ఎవరో రౌడీలు తరుముతున్నట్టు అనిపించింది. ఎవరో అని చూస్తే నువ్వు కనిపించావు, అందుకే నీ వెంటే ఫాలో అయ్యాను. అది సరే గాని, వీళ్ళు నిన్నెందుకు చంపాలని చూస్తున్నారు? సరే సరే, నువ్వు వెళ్ళి కార్లో కూర్చో, ఇద్దరం కలిసి వెళ్దాం. ఈ కొత్త రౌడీలు ఎవరబ్బా? ఒకవేళ నాకు తెలియకుండా అన్నయ్య ఇదంతా ప్లాన్ చేశాడా? ఏమోలే, కానీ దీన్ని మాత్రం నా చేతులతోనే చంపాలి. అశ్విన్, ఎందుకు అంతలా టెన్షన్ పడుతున్నావు? అయినా ఇప్పుడు ఆనంద్ వస్తే ఏమవుతుంది? అన్నీ తెలిసి కూడా ఎలా అడుగుతావేంటి జయంతి? నన్ను పూర్తిగా చెప్పనివ్వు. ఆనంద్ ఇక్కడికి వచ్చినా తనని మహేష్ సార్ని కలవనివ్వకుండా పంపించేసే ఐడియా నా దగ్గరుంది. అవునా? ఏంటి ఐడియా? మహేష్ సార్ రావడానికి కొంచెం టైం పడుతుంది. ఈ లోపు ఆనంద్ వస్తే తనకి నచ్చ చెప్పి వెనక్కి పంపించేద్దాం. ఎవరైనా ఆనంద్ ఎక్కడా అని అడిగితే ఏదో ఒక అబద్ధం చెప్పి మేనేజ్ చేద్దాం. తను మనం చెప్పేది వినే మనిషి అయితే అసలు సమస్య రాదు కదా. నేను తనకి అర్థమయ్యేటట్టు చెప్పి ఒప్పిస్తాను, సరేనా? మహేష్ సార్ వచ్చేలోపు ఆనందిని ఎలాగైనా పంపించేద్దాం. మీరు నాతో రండి, చెప్తాను. Many happy returns of the day, Mahesh. థ్యాంక్స్ మిత్ర. ఆనంది రాకముందే మహేష్ సార్ వచ్చేశారు. ఇప్పుడేం చేద్దాం? ఇప్పుడు మాత్రం ఏమైంది? వాళ్ళు లోపలికి వెళ్ళగానే ఆనంది రాగానే ఇట్నుంచిటే బయటికి పంపించేద్దాం. అంకుల్, పదండి. హ్యాపీ బర్త్డే సార్. థ్యాంక్ యూ సార్. హ్యాపీ బర్త్డే సార్. థ్యాంక్ యూ. హ్యాపీ బర్త్డే సార్. థ్యాంక్ యూ. హ్యాపీ బర్త్డే సార్. థ్యాంక్ యూ. ఎవరి కోసం చూస్తున్నావు మహేష్? అశ్విన్, ఆనంది ఏది? చూసారా అంటే మహేష్ అందరి ముందు ఆ పల్లెటూరు ముద్దు గురించి అడిగి పరువు తీస్తున్నాడు. చెప్పు అశ్విన్, ఆనంది ఏది? ఎందుకో తెలియదు కానీ ఆనంది ఇంకా రాలేదు సార్. ఏంటి అశ్విన్ ఇలా చేసావేంటి? నువ్వు తీసుకొస్తావని నేను కూల్గా వచ్చేసాను.
లేకపోతే ఆనందిని పికప్ చేసుకొని రావడానికి కార్ పంపించేవాడిని. ఆ ఆటోలో వచ్చేస్తానని తనే నాతో చెప్పింది సార్. ఈ ఫంక్షన్కి ఆనందియే చీఫ్ గెస్ట్ అని ఆల్రెడీ నీతో చెప్పాను కదా అశ్విన్. తనే త్వరగా రాకపోతే ఎలా చెప్పు? ఇంతకు ముందే ఆనందికి కాల్ చేశాను సార్, దారిలో ఉన్నానని చెప్పింది. సరే, ఆనందికి వెంటనే కాల్ చేసి త్వరగా రమ్మని చెప్పు. ఇదేంటి అశ్విన్, ఆనంది ఒంటరిగా వస్తుందని చెప్పావు, ఆకాష్తో కలిసి వచ్చిందేంటి? అదే నాకు అర్థం కావట్లేదు సార్. ఆనంది, ఇప్పుడే నీ గురించి అశ్విన్ అడుగుతున్నాను, ఇంతలో నువ్వే వచ్చావు. అవును ఆకాష్, ఆనంది నువ్వు తీసుకొచ్చావేంటి? ఫంక్షన్కి వస్తుంటే దారిలో ఎవరో కొంతమంది రౌడీలు ఆనంది మీద అటాక్ చేయడానికి ట్రై చేశారు. వాట్? ఎవరు వాళ్ళు? ఆనంది మీద అటాక్ చేయాల్సిన అవసరం వాళ్ళకేంటి? తెలీదు అంకుల్. ఎవరో అమ్మాయి సేవ్ చేద్దామని వెళ్ళాను, అక్కడ చూస్తే ఆనంది ఉంది. ఇక నేనెందుకు ఊరుకుంటాను? వాళ్ళ 4 తన్ని ఆనందిని సేవ్ చేసి తీసుకొచ్చాను. ఆనంది, నీకేమైనా దెబ్బలు తగిలాయా? లేదు సార్, నాకేం కాలేదు. ఆనంది, వాళ్ళెవరో నీకు తెలుసా? వాళ్ళని ఇంతకు ముందు ఎప్పుడైనా చూసావా? అసలు వాళ్ళు నీ మీద ఎందుకు అటాక్ చేశారు? వాళ్ళెవరో నా మీద ఎందుకు అటాక్ చేశారో నాకేమీ తెలియదు సార్. ఆనంది విషయంలో ఇలా జరగడం తొలిసారి కాదు డాడ్. ఇలా జరిగిన ప్రతిసారి కమిషనర్ గారితో మాట్లాడమంటే మీరు కేర్లెస్గా వదిలేశారు. ఇంతకు ముందు కూడా ఎవరో కారుతో గుద్ది ఆనందిని చంపాలని ప్రయత్నించారు. సో ఇష్యూని ఇంత తేలిగ్గా వదిలేయడానికి వీల్లేదు డాడ్. మీరు వెంటనే కమిషనర్ గారికి కాల్ చేసి మాట్లాడండి డాడ్. మహేష్, ఇక్కడ జరుగుతోంది నీ బర్త్డే ఫంక్షన్ రా. ఇప్పుడు పోలీసులు వస్తే ఏం బాగుంటుంది చెప్పు? అలాగనే వదిలేమంటావా మామ్? ఆ రౌడీల్ని పట్టుకొని ఉంటే మనకు ఒక క్లూ దొరికేది. కానీ ఆకాష్ వాళ్ళని పట్టుకోలేదు, వదిలేశాడుగా. అక్కడ సిచ్యువేషన్ తెలియకుండా మాట్లాడకు మిత్రా. నేను ఆనందిని సేవ్ చేయాలా, వాళ్ళని పట్టుకోవాలా చెప్పు? ఒకవేళ నేను వాళ్ళని పట్టుకోవడానికి వెళ్ళినప్పుడు ఇంకొకడు వెనక నుంచి ఆనంది మీద అటాక్ చేస్తే? అందుకే ఆనందిని సేవ్ చేయాలని ఆలోచించాను. ఆనంది సేఫ్గానే వచ్చింది కదా. ఈ విషయం గురించి రేపు కమిషనర్తో మాట్లాడదాం. ముందు ఫంక్షన్ స్టార్ట్ చేద్దాం.